అప్పుడు బుక్ అని పెట్టింది వాళ్ళు ఫస్ట్. మరి మేము దానికి సమాధానం చెప్పాలి కదా. అందుకు మరి డిజిటల్ బుక్ పెట్టుకున్నాం. వాళ్ళది లిమిట్, మాది అన్లిమిటెడ్. ఒకవేళ మేము మర్చిపోవచ్చేమో దాంట్లో పేర్లు ఎక్కించు, కానీ దాన్ని సృష్టించిన వాళ్ళు మాత్రం మర్చిపోరు. జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్లో ఎక్కిన ప్రతి ఒక్క పేరుకి సమాధానం చెప్పి చూస్తారు. ఆ సమాధానం కోసం మేము అంతా ఎదురు చూస్తూ ఉంటాం. ఆ తర్వాత అంటే డిజిటల్ బుక్ అంటే ఓన్లీ ప్రజల యొక్క పరిపాలన లేకుండా ఓన్లీ విధ్వంసం ఇవే అనుకోవచ్చు. అలా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు వాళ్ళు విధ్వంసాలు చేస్తున్నారు, మేము అలా కాదు, న్యాయపరంగా వెళ్తాం. ప్రతిదీ కూడా డిజిటల్ బుక్లో ఎందుకు ఎక్కిస్తున్నాం, సాక్ష్యాధారాలతో సహా తీసి వాళ్ళ తాట మాత్రం తీస్తారు కంపల్సరీ. అంటే ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఒక రాక్షస రాజ్యాంగం అనుకోవచ్చు. మరి అదే కదా జరుగుతుంది. విధ్వంసం సృష్టిస్తున్నారంటే ఏంటి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఇల్లులు తగలబెట్టేస్తున్నారు, పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. మళ్ళీ సిగ్గు లేకుండా ఏం చెప్తున్నారు, పెట్రోల్ బాంబులు వేసి అది హత్యా ప్రయత్నం ఎందుకు అవుతుంది అంటున్నారు. వాళ్ళ ఇంట్ల మీద వేసుకి చూడండి ఒకసారి, హత్యా ప్రయత్నం అవుతుందో ఏ ప్రయత్నం అవుతుందో. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. అలాంటి ఇళ్ళ మీదకి వెళ్ళి వీళ్ళు పెట్రోల్ బాంబులు వేసి తగలేసేస్తుంటే అది హత్యా ప్రయత్నం కాదు, మాది హత్యా ప్రయత్నం ఎలాగవుతుంది అని చెప్తున్నారు.